హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను గత వీడియోలో తెలియపరిచాను. ఫస్ట్ మీరు నా యొక్క ఛానల్కి వచ్చి వనామీ మీద ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. నేను చాలా వీడియోస్ చేశాను. ఇవన్నీ చూసిన తర్వాత మీరు కొత్తగా ఏదన్నా డౌట్ జనరేట్ అయితే నాకు యొక్క కామెంట్స్ బాక్స్లో కానీ ఫోన్ అయినా చేయొచ్చు. అయితే నేను ఒక ఆక్వా డాక్టర్గా నేను ఉదయం సమయంలో చెరువుల దగ్గరికి రైతుల్ని కలుస్తూ ఉంటాను కాబట్టి కొన్ని సందర్భాల్లో ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, అదే ట్రావెలింగ్లో ఉండొచ్చు. అందువల్ల నేను ఈవినింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు ఫోన్ చేయమని చెప్తున్నాను. ఆ సమయంలో ఫోన్ చేయండి, మీ యొక్క సమస్యలకి నేను పరిష్కారం చెప్తాను. అయితే నన్ను చాలామంది బయోఫాల్క్ మరియు ఆర్గానిక్ సిస్టమ్ గురించి వనామీలో ఎలా చేయాలనే దాని గురించి చాలామంది చాలాసార్లు అడిగారు. అయితే నేను ఇంతవరకు ఏ విధమైన సమాధానం నేను తెలియపరచలేదు, అలాగే ఏ విధమైన వీడియో చేయలేదు. ఎందువలనంటే ఈ యొక్క ఛానల్ చూస్తూ వనామీ కల్చర్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, మేము ఈ యొక్క వీడియోలు చూస్తూ దాన్ని ఫాలో అవుతూ చాలా ఉత్తమమైన పద్ధతిలో చాలా సక్సెస్ సాధిస్తున్నామని అని చెప్తున్నారు. నేను దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా 10 మందికి నేను ఉపయోగపడుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలామంది ఫోన్ చేసి ఇంతవరకు ఏదో పద్ధతిలో అనుసరించేవాళ్ళం, అయితే మీ వీడియోలు చూస్తున్న కాడి నుంచి మీ వీడియోలు చూస్తూ ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ చేస్తున్నామని తెలియపరుస్తున్నారు. అయితే ఈ సందర్భంలో నేనేదో అడిగారు కదా అని ఏదో ఒక విషయాన్ని తెలియపరిస్తే ఆ పద్ధతుల్లో చేసి మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. ఎందువలనంటే నేను చెప్పేదాన్ని బట్టి మీరు లాభం పొందకపోయినా పర్వాలేదు, కానీ నష్టాన్ని మాత్రం మీరు చవిచూడకూడదని నా ఉద్దేశం. మీరు నా ద్వారా నష్టపోకూడదని నా ఉద్దేశం. అందువలన నేను ఇంతవరకు తెలియపరచలేదు. అయితే ఈ యొక్క బయోఫాల్క్ సిస్టమ్ మీద ఈ యొక్క నా అభిప్రాయం మాత్రమే. ఇది మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, కాకపోతే నా యొక్క అభిప్రాయాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అయితే ఈ యొక్క బయోఫాల్కన్ సిస్టమ్ గురించి తెలియపరిచే ముందు మన వనామీ చేసే వాళ్ళని వనామీ చేయడం దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ యొక్క వనామీ చేసే వాళ్ళని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్గా డివైడ్ చేయవలసింది, ఫస్ట్ కేటగిరీలోకి ఎవరు వస్తారంటే ఇప్పుడు మనకి సాధారణంగా సమాజంలో రెవెన్యూలో ఉన్నత స్థితి, అలాగే మిడిల్ క్లాస్, అలాగే ఇంకా లో క్లాస్లుగా మనం విభజించవచ్చు. ఈ యొక్క వనామీని అన్ని రకాల వారు నిర్వహిస్తున్నారు. మనకి ఫస్ట్ క్లాస్ నుంచి మనకి ఏదైతే థర్డ్ క్లాస్ వరకు చెప్పుకున్నామో ఈ 3 వర్గాల వారు యొక్క వనామీని నిర్వహిస్తున్నారు. మొదటగా చూసుకుంటే హై రేంజ్లో ఉన్నవారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఓ రకంగా ఏదో ఒక మనీ అయితే ఉంటుంది, దాన్ని సర్క్యులేట్ చేసుకోవడం కోసం, అలాగే ఐటీ మొదలగు సిస్టాల్లో చూపించుకోవడం కోసం వనామీని చేపడుతూ ఉంటారు. ఎందుకంటే మనకు వనామీకి వచ్చిన అమౌంట్ మీద 6% మాత్రమే లాభం కింద గవర్నమెంట్ కాల్కులేట్ చేస్తుంది. కాబట్టి 1,00,000 రూపాయలు వస్తే 6,000 మాత్రమే దాని మించి వచ్చినట్టుగా మనం ఐటీలో చూపించడం జరుగుతుంది. మనకి ఎవరైతే మనీ ప్రాసెస్ బాగా ఎక్కువ ఉన్నవారు ఉన్నారో, ఒకవేళ నష్టం వచ్చినా ఒక 50 లక్షలు వచ్చిందని చూసుకుంటే 5, 6, 30, 3 లక్షలు మాత్రమే దాన్ని వచ్చినట్టుగా ఐటీలో చూపించుకోవచ్చు. బ్లాక్ మనీని వైట్గా చూపించుకోవచ్చు. ఈ విధమైన పద్ధతుల్లో కూడా చేస్తున్నారు. అలాగే మిడిల్ క్లాస్, ఈ క్లాస్ చూసుకుంటే వాళ్ళకి పర్లేదు, మనకి అమౌంట్ అయితే ఆస్తులు కొంతగా ఉన్నప్పటికీ వాటిని ఖాళీగా ఉండి కంటే ఏదో ఒక చేయాలి కాబట్టి ఈ యొక్క వనామీ మనకి లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైన వనామీ చేయడానికి ఈ యొక్క వర్గం వారు కూడా చేస్తున్నారు. ఇంకా మూడవదిగా ఇది ఒక జాబ్ చేస్తూ ఒక 20,000కి 30,000కి ఎంతకాలం ఈ విధంగా జాబ్ చేయాలి, ఏదో ఒక రిస్క్ చేసి ఈ యొక్క వనామీ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను తీసుకొస్తుంది. కాబట్టి మనం ఇది చేస్తే మనం బాగా అభివృద్ధి చెందొచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది ఈ మధ్యన కొంతమంది యువకులు ఈ విధంగా తమకున్న ఆస్తుల్ని ఏదన్నా
కుదువపెట్టి తాకట్టు పెట్టి అలాగే తాము సంపాదించుకున్న ఆస్తులను తీసుకొచ్చి ఇందులో పెట్టుబడిగా పెడుతున్నారు. ఈ విధమైన పద్ధతిలో 3 వర్గాల వారు ఈ యొక్క కల్చర్ని చేస్తున్నారు. అయితే మనం చెప్పే సలహాను బట్టి ఎవరన్నా నష్టపోవచ్చేమని నేను ఇంతవరకు చెప్పలేదు. ఈ యొక్క బయోఫాల్క్ సిస్టమ్ అనేది 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి ఇండోరు, రెండవదిగా అవుట్డోరు. ఏంటంటే ఇండోర్లో చూసుకుంటే మనం కృత్రిమంగా చెరువుల కింద సిమెంట్తో తయారు చేసుకోవాలి. 4 పలకల షేప్లో మనం చెరువులు కింద తయారు చేసుకోవాలి. అది మనం పెట్టుకునే వెడల్పు పొడవుల సైజుని బట్టి ఉంటుంది. అయితే దీనికి మొత్తం సిమెంట్తో మొత్తం మనం మట్టి ఎక్కడ కనబడకుండా క్లోజ్ చేసుకోవాలి. మనం ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సిమెంట్తో వెడల్పు పొడవులు చూసుకుని మనం సిమెంట్తో కట్టుకోవాలి. అందులో వాటర్ని ఫిల్ చేసుకుని దానికి మనం దీంట్లో ఏరియేటర్స్ పెట్టడానికి వీలుండదు కావున దాంట్లో మనం ఏదైతే బ్లోయర్ ద్వారా మనం యొక్క ఎయిర్ని కింద నుంచి నిరంతరం పంపించుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి మట్టి తగలదు కావున మనం దీనికి మినరల్స్, అదేవిధంగా ప్రోబయోటిక్స్ మరియు కావలసిన ప్లాంక్టన్స్ ఉత్పత్తి అయ్యే విధంగా కృత్రిమంగా అన్నీ మనం కల్పించుకోవాలి. జనరల్గా మనం చేసే కల్చర్లో నేల ఉంటుంది కావున సహజ సిద్ధంగా ప్లాంక్టన్స్ అవన్నీ మనకు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ సిమెంట్ కావున కింద నేల కనిపించదు కావున మనం అన్నీ కృత్రిమంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క ఏదైతే బ్లోయర్ ద్వారా ఆక్సిజన్ ఎప్పటికప్పుడు పంపించుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి వేసిన ఏదైతే వనామీ రెట్ట వేస్తుందో దానికోసం నిరంతరం వాటర్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. ఇది ఇండోర్ పద్ధతి. అదేవిధంగా అవుట్డోర్ పద్ధతి వచ్చినప్పటికీ మనకి ఈ యొక్క చెరువులో అరెకరం నుంచి ఎకరం మధ్యన ఉన్న చెరువులు మాత్రమే చేయగలం. పెద్ద చెరువులు దీనికి అనుకూలంగా ఉండవు. అయితే దీనికి షీట్ ఫార్మింగ్ చేసి అదేవిధంగా షీట్ కింద ఊరిన నీళ్ళను బయటకు రావడానికి, అదేవిధంగా నేను ఏదైతే గతంలో వీడియోలో చెప్పానో షిల్ట్ గుంట తీసి మనకి అందులో వచ్చిన ఈ యొక్క వనామేసిన రెట్టను బయటికి తీయడానికి చేయాలి. ఈ యొక్క సిస్టమ్ నేను ఒక చెరువుకి చేశాను. అయితే అదంత సక్సెస్ రేట్ లేని వల్ల మనం తొలగించడం జరిగింది. ఈ విధంగా చేయాలి. దానికి బ్లోయర్లు పెట్టాలి. అదేవిధంగా దీనికి కూడా మనం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి నిరంతరం దీని మీద అవగాహన ఉండాలి. దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ఇది ఈ విధంగా చేయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క సిస్టమ్ మనకి అంత సక్సెస్ రేట్ అనేది ఇవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఇది అదర్ కంట్రీస్లో అవలంబనలో ఉంది. అయితే మనకి ఇది అంత సక్సెస్ రేట్ అనేది ఇవ్వలేదు. అందుకే అంతగా ఎక్కడ ఈ యొక్క కల్చర్ నిర్వహించడం లేదు. అయితే చాలామంది హైదరాబాదు మరియు బెంగళూరు వంటి సిటీల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు దీని గురించి అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వనామీ చేయాలని ఉంటుంది. అయితే వాళ్ళు అలా ఉద్యోగరీత్యా అక్కడి నుంచి రాలేని పరిస్థితి. అయితే నేను వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే ఈ యొక్క వనామీ మీద ప్యాషన్ మీకు ఉంటే మీకున్న రిలేటివ్స్తో పల్లెటూరులో ఉన్న రిలేటివ్స్తో మీరు పార్ట్నర్షిప్ చేసి ఈ యొక్క వనామీని చేయవచ్చు. ఎలాగనగా మీరు అక్కడుండి ఇక్కడ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి వీళ్ళు కల్చర్ చూసుకునే విధంగా మీరు నెలకి 1 లేదా 2 నెలలకోసారి వచ్చి చూసుకునే విధంగా పార్ట్నర్షిప్ చేసుకుని మీరు కల్చర్ చేసుకోవచ్చు. ఎందువలన చెప్తున్నా అంటే నా యొక్క వీడియోలు చూసి దుబాయ్ మరియు కువైట్ నుంచి చాలామంది కాల్ చేస్తున్నారు. యొక్క పార్ట్నర్షిప్ మీద మనం కల్చర్ చేద్దాం అని అడుగుతున్నారు. అయితే వాళ్ళు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండి చేసే విధంగా నన్ను పార్ట్నర్షిప్ మీద చేద్దామనే ఉద్దేశంతో అడుగుతున్నారు. ఈ విధంగా మీరు కూడా మీ రిలేటివ్స్ కానీ బంధువులు తెలిసిన వారి ద్వారా మీరు మీ పని మీ జాబ్ చేసుకుంటూనే మీరు అక్కడ ఉంటూ మీరు ఇక్కడ మంచి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, తెలిసిన వాళ్ళు ఉన్న వ్యక్తిని ఇక్కడ పెట్టుకుని మీ యొక్క కల్చర్ని చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క కల్చర్ మీద అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోవడం మనకి ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళైతే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు అంత అవగాహన లేకపోయినా మీరు జాబ్ చేసుకుంటూ ఉంటారు కావున ఇక్కడ ఉన్న వాళ్ళని అనుభవం మీద ఉన్న వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఇది మనకి ఈజీ అవుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క బయోఫాల్క్ అనే యొక్క కల్చర్ మీద
నా అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఇది మనకంత సక్సెస్ రేట్ అనేది సాధించలేదు. ఈ యొక్క వనామీ మీద మనం ఎంతో పెట్టుబడి పెడుతూ ఉంటాం కావున నష్టం వస్తే చాలా మనకి నష్టాన్ని చూడవలసి ఉంటుంది. అయితే కొత్తగా చేసేవాళ్ళు మీరు ఇదే ఫస్ట్ టైం చేసేవాళ్ళకి బయట చెరువులే మీకు చాలా ఉత్తమమైనది. ఈ యొక్క బయోఫాల్క్ సిస్టమ్ అంతా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కానీ మీ యొక్క సిస్టమ్ మీద మీరు కల్చర్ చేయాలంటే అది మీ ఇష్టం. మీరు చేయొచ్చు. ఎందుకనైనా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బయట చెరువులో ఎకరానికి మనం 4-5 టన్నుల వరకు ఎకరానికి తీయవచ్చు. మనం ఏదైతే మధ్యలో గానీ అలాగా 3 విడతలుగానే మనం పట్టుబడి చేసినప్పటికీ ఒక 4-5 టన్నుల వరకు ఇంకా ఎక్కువ తీసిన వాళ్ళే ఉన్నారు. తీయవచ్చు. ఈ యొక్క బయోఫాల్కింగ్ సిస్టమ్ అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మనం అంత సర్వైవల్‌ని తీయలేకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక బయోఫాల్క్ సిస్టమ్ మీద ఒక అభిప్రాయం ఏర్పడిందని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.